కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని ద్వారా పొందుకోవలసిన మేళ్ళన్నీ పొందుకుంటారండి. ఏమేమి కావాలో, పిల్లలు కావాలా, ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, స్వస్థత కావాలా, ఇంకేమేమి కావాలో అన్నీ కూడా పొందుకుంటారు. దేవుడు చేసిన మేళ్ళకి మళ్ళీ దేవునికి కృతజ్ఞతాస్తుతి, ప్రభువా నువ్వు చేసిన మేలుకై థ్యాంక్స్ అయ్యా అని చెప్పకుండానే దేవుని మర్చిపోతారు, మందిరం మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, ఆరాధన మర్చిపోతారు. కష్టం ఉన్నంతసేపు, బాధ ఉన్నంతసేపు దేవా 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 సహాయం చేయి. దేవుడు అన్నీ చేసిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి, మందిరాన్ని మర్చిపోయి, సేవకుల్ని మర్చిపోయి, ఆరాధన మర్చిపోయి, కృతజ్ఞత లేని జీవితం జీవిస్తుంటే యాకోబు మర్చిపోయాడు. మళ్ళీ యాకోబుతో మాట్లాడి, యాకోబో ఎంతకాలం మామింటికాడ ఉంటావు, లేచి నువ్వు నీ తండ్రి ఇంటికి బయలుదేరు. అదిగో బేతేలుకి వెళ్ళి నాకు ఒక మొక్కుబడి చేసావు కదా, ఆ మొక్కుబడిని చెల్లించు. ఆ దేవుడు చెప్పిన మాటలు విని మళ్ళీ యాకోబు బయలుదేరాడు. ఆమె చెబుదామా? హల్లెలూయా.